గుడ్ ఈవినింగ్. ఫస్ట్ నాస్టీ నాగు ఆయన పేరేంది? నాస్టీ స్టారా? నువ్వు మాట్లాడినాక మాట్లాడు కష్టమేనా ఇక్కడ. బట్ బేబీ ట్రైలర్ ఇదే స్క్రీన్లో అనుకుంటా సాయి. ఇక్కడే లాంచ్ చేసాం. ఎస్, సేమ్ ప్లేస్. ఆ రోజు వర్షం పడింది. సరే, ఆ రోజు జూలై కాబట్టి వర్షం పడింది అనుకున్నా. ఇప్పుడు మేలో కూడా వర్షం పడ్డది ఈరోజు. సో ఐ థింక్ బేబీ తర్వాత ఐ థింక్ ఈ సినిమా కూడా ఆనంద్ కెరియర్లో స్పెషల్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. అండ్ విషింగ్ కేదార్ అండ్ వంశీ గారు ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అనురాగ్ టూ. అండ్ చైతన్య ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూర్ మ్యూజిక్. ఐఎమ్ జస్ట్ కైండ్ ఆఫ్ ఆ రెండు పాటలు విన్నాను, చాలా బాగున్నాయి. అండ్ ఇమాన్యుల్ ఆల్ ద వెరీ బెస్ట్. నేను జబర్దస్త్లో చూస్తూ వచ్చాం. సో ఇక్కడ ఐ థింక్ you're just going to arrive after this, and all the very best, brother. I just heard about you. All the very best for the great beginning. And everybody on the stage, and first Vijayendra Prasad gariki namaskarinchukunnanu. Sorry sir. And iga ee cinema gurinchi cheppalante, Nayan, all the very best. I don't know if this is your debut or something. I think Vaishnavi debuted on the same stage here for the trailer. So wishing the same luck to you too. తర్వాత ఆనంద్ గురించి చెప్పాలి. ఇందాక నాస్టీ స్టార్ మాట్లాడుతూ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ అన్నట్టుగా వచ్చాడు అన్నారు. సో ఏ ఫ్యామిలీ నుంచి ఏ హీరో వచ్చినా కానీ ఒక లెన్స్ ఉంటుంది ఎప్పుడైనా. ఇండస్ట్రీ వాళ్ళకైనా కానీ, బయట చూసే ఆడియన్స్కి అయినా, ఏదైనా కానీ ఈయన వల్ల ఇతను ఈజీగా వచ్చేస్తున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజంగా వాళ్ళకే చాలా కష్టం. ఎందుకంటే వచ్చి ఆల్రెడీ ఒక బ్యాగేజ్తో వచ్చి మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి. అలాగ ఆనంద్ వచ్చాడు, దొరసాని చేశాడు, మిడిల్ క్లాస్ మెల్డీస్ చేశాడు, పుష్పక విమానం చేశాడు. సరే, అబ్బాయి ఏదో బాగానే ఉన్నాడు అని అనుకున్నారు. కానీ సాయి రాజేష్ రూపంలో బేబీ అనే సినిమా ఆనంద్కి వచ్చింది. అది నిజంగా ఆనంద్ ఆ సినిమాలో ఒక 2 సీన్స్ ఉంటాయి. ఒకటి హర్ష వచ్చి అమ్మాయి ఇలాంటిదిరా అని చెప్పే సీన్ ఒకటి. 2 లాస్ట్ క్లైమాక్స్లో వచ్చే ఫుట్ బోర్డ్ మీద వచ్చే సీన్ ఒకటి. ఆ 2 సీన్లు చూశాక మాత్రం ఆనంద్ has arrived అనిపించింది. సో ఐ థింక్ దిస్ ఈజ్ అ డిఫరెంట్ పాత్ ఆనంద్ ఇస్ టేకెన్. అండ్ సో ఇప్పుడు విజయ్ దేవరకొండ దారి వేరు, ఆనంద్ దేవరకొండ దారి వేరు. సో ఐ థింక్ బోత్ హ్యావ్ టేకెన్ డిఫరెంట్ పాత్స్. అండ్ విషింగ్ ఆనంద్ దేవరకొండ ఆల్ ద వెరీ బెస్ట్ విత్ గమ్ గమ్ గణేష. అండ్ May 31st డెఫినెట్గా ఇంకో సూపర్ హిట్ తన కెరీర్లో రావాలని నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. Thank you, Vamshi garu. Thank you so much. Thank you for being here. And సారీ ఉదయ్ అసలు డైరెక్టర్ కొల నుంచి వచ్చి డైరెక్టర్ మర్చిపోవడం. కమేరా ఉదయ్, ప్లీజ్. ఉదయ్ డెబ్యూ ఇది. సో ఐ నో హౌ స్పెషల్ దిస్ ఈజ్ ఫర్ హిమ్. అండ్ ఆ రోజు ఇక్కడే సాయి రాజేష్ గురించి చెప్పాను దట్ డెఫినెట్గా సాయి రాజేష్ పేరు బేబీ తర్వాత మారుమోగుద్దని. అండ్ నౌ సాయి రాజేష్ ఇదే బేబీని హిందీలో తీస్తున్నాడు చాలా పెద్ద ఎత్తున. సో వీ షుడ్ ఆల్ టెల్ అవర్ విషెస్ టు హిమ్. అండ్ అలాగే ఉదయ్ కూడా ఈ సినిమాతో చాలా పెద్ద హిట్ కొట్టాలని తను కూడా I think you should go places. I wish you all from the heart, brother. Thank you and sorry for missing your name. Thank you so much. Thank you. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా? అచ్చా, ఎలా ఉంది ఇది ట్రైలర్? నచ్చిందా? ఆహాహాహా, ఆ కోసమే యూ హ్యావ్ టు కమ్ టు థియేటర్స్. ఓకేనా? పక్కా? ఓకే, ష్యూర్. ఏంటి? లేదు, అది థియేటర్లో చూడండి. అది సస్పెన్స్ ఉంది, అందుకే నేను రాలేదు ఇది ట్రైలర్లో. ఓకే కదా? టీజర్లోని ఎండ్ డైలాగ్ చెప్పమంటున్నారు మిమ్మల్ని. అమ్మ ఆల్రెడీ చూశారు కదా, ఎందుకు వదిలేయది? కావాలా? థియేటర్లో చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆనంద్ బ్రో. లవ్ యూ.
he's I also love him. యావర్ గారు Yeah. ప్లీజ్ మీరు ఆ టీజర్ లో ఎండ్ డైలాగ్ చెప్తే చాలా ఆనందిస్తాం మేము. ప్రామిటింగ్ కావాలా మావాడు అందిస్తాడు. యా ప్లీజ్. ఎందుకు వీడు మర్చిపోయి నా నుంచి చెప్తాను చూడండి. లేదు లేదు నాకు తెలుసు, అన్నీ తెలుసు నాకు. కానీ సరే 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 థియేటర్లో చూడండి, అది సస్పెన్స్ ఉంది, థియేటర్లో చూడండి. ఓకే, సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆనంద్ బ్రో ఫర్ సపోర్టింగ్ మీ బికాస్ ప్రతి ఓకే సో they won't let me to talk. Thank you so much. So I think that you guys won't let me to talk. So మీరు fans kada, so let me talk first. Yeah. So So I would like to thank Anand bro, Uday sir and our producer garu for giving me this lovely opportunity. Endukante Big Boss tarvata idi na first movie and idi important character nenu play chestunna ee movie lo, and I wish that it become a blockbuster hit. And special thanks from bottom of my heart to Anand bro because adi scene adi వాటర్లో నేను చెప్పాను కదా ఆ టైంకి. సో I was smoking 2, 3, 4 to 5, 10 cigarettes, but my head started roaming and all, so spinning. But the thing is, he was like very calm. Yavar, calm, no problem. Take your takes and do. So he's like very supportive kind of actor, and he's a big actor. And while working with him, he doesn't make me feel that he's a big actor or something like that. He's like very comfortable while I was shooting with him. I'm really thankful to Anand bro, and really sharing a screen space with Anand bro is something else to me, very frank, because this is my first big movie after Big Boss, and that also I'm doing with Anand bro. That is hats off, and really I thank God I got this opportunity, and inshallah many more to come, and need your prayers, need your support, need your love. Spread love. Our movie ki mana movie ki please chudandi 31st theater ki vastundi theater lo, please chudandi and make a blockbuster hit like baby. ఇమాన్యుయల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అన్న, అందరూ బాగున్నారా? కాదు, ముందు మీరైనా డైలాగ్ చెప్పి స్టార్ట్ చేస్తారా? తప్పకుండా. లేదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అండ్ మీడియా వాళ్ళందరికీ, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు. థ్యాంక్ యూ అన్న. ట్రైలర్ నచ్చిందా? చిన్నప్పుడు నువ్వేమవుతావురా అని టీచర్లు ఇప్పుడు నిన్ను అడిగితే నువ్వు పోలీస్ అవుతావు అన్నావు, కానీ నేను లేచి కాదు మేడం ఈడు దొంగ అవుతాడు. అది మామ నీ మీద నాకున్న నమ్మకం. సో ఎస్, హీరో ఇంకా పెద్ద హీరో అవుతారు మీ ఆశీస్సులతో. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని అందరూ ఆశీర్వదించడానికి వచ్చినందుకు ఇంత వానలో కూడా. అండ్ మా సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక సపరేట్ కామెడీ టైమింగ్ ఉంటుంది సినిమా మొత్తం. మీరు హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా నవ్వుకోవచ్చు ఓ 2.5 hours. మా ఉదయ్ శెట్టి గారు ఓ స్పెసిఫిక్ కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్. చాలా బాగుంటుంది ఆయన కామెడీ టైమింగ్, అదే మీరు స్క్రీన్లో చూస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ అన్న, నన్ను నమ్మి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆనంద్ అన్న, లవ్ యూ. ఈ సినిమాలో నాకు తెలిసి 2 హీరోయిన్లు కాదు 3 హీరోయిన్ల 3వ హీరోయిన్ నేనే. సో ఆనంద్ అన్నతో నాకు అంత కెమిస్ట్రీ ఉంటుంది ఈ సినిమాలో, అది మీ అందరూ చూస్తారు కూడా. బేసిక్గా మీ బ్యాచ్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా, ఏం చేసినా సపోర్ట్ చేసే ఫ్రెండ్, ఒకవేళ చేయకపోయినా చేద్దాంరా అని ముందుకు నెట్టే ఫ్రెండ్, అది నేనే ఈ సినిమాలో. మేమిద్దరం అలా ఉంటాం, ఆ బాండింగ్ అలా ఉంటుంది. మీ బెస్ట్ ఫ్రెండ్ గుర్తుకొస్తాడు ఈ సినిమా చూసేటప్పుడు, అలా ఉంటుంది మా బాండింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. 31st థియేటర్లో రాబోతుంది మా సినిమా.
సో తప్పకుండా వెళ్ళి అందరూ చూసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఇమాన్యుయల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అప్పుడు షూట్ జరిగే టైంలో ప్రతిరోజు చెప్తూ ఉండేవాడు, హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. సో చాలా బాగుంది నా క్యారెక్టర్, ముందు అవ్వాల్సింది బేబీ, తర్వాత ఇంకా అన్నకి అంతకు మించి బ్లాక్ బస్టర్ అవుతుంది ఇది అని చెప్తూ ఉండాడు. చాలా హార్డ్ వర్క్ చేస్తారు అన్న అని. వి విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ యూ ఆనంద్ గారు. అండ్ నయన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ విజయ్ ప్రసాద్ గారు, సాయి రాజేష్ గారు, and Vamsi garu is not here, he left already, but thanks to everyone for coming and supporting us. And all the fans, I won't say Anand's fans because Vijay garu and Anand's both fans, so Devarkonda fans, thank you for coming and showing all your love to us. And in this my character has like a lot of shades, you'll see that in the movie. But I would like to thank Uday garu for giving this opportunity to me, and Vamsi garu, Kedar garu, Anurag garu for taking such good care of the project. And Anand has been a really sweet and humble person. He makes sure that everyone is comfortable on sets. Never ever felt that he is, like he belongs to a big family, rowdy family. And you all are family, right? So this movie has like a lot of shades, and whatever characters we see in this movie, good, bad, sweet, spicy, everything. Like I would say that Anand's character has every character ka 1% in his character. So you will enjoy this movie a lot, I'm sure about it, and I hope you all go and watch this movie in the theaters on 31st May. And thank you for coming, thank you for having us here. డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం ఉదయ్ బొమ్మిశెట్టి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ట్రైలర్ లుక్ సో అమేజింగ్ అండి, చాలా బాగుంది. అండ్ 70mm మేము చూడడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ప్లీజ్. పిలవగానే వచ్చిన మా సార్ విజేంద్ర ప్రసాద్ గారికి, సాయి రేషన్కి, వంశీ పైడిపల్లి గారికి, దేవరకొండ ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్స్ అండి. జనరల్గా సినిమాని క్లాస్ సినిమాలు, మాస్ సినిమాలు అంటూ ఉంటారు. మా గమ్ గణేష్ రెండు మిక్స్ అయి ఉంటుందండి. క్లమాస్. బేసిక్గా వినాయక చవితి జరుపుకునేటప్పుడు క్లాస్ అయినా మాస్ అయినా సేమ్ ఒకే ఎనర్జీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సేమ్ మా సినిమా వినాయక చవితి చుట్టూనే జరుగుతుందండి. సో మీరు ఆ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఎంత ఎనర్జీ అయితే మీకు ఉంటుందో సేమ్ ఎనర్జీ ఫీల్ అవుతారు మా సినిమాలో. ఫ్రమ్ ది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీని ఎంజాయ్ చేస్తూనే వెళ్తారు. మధ్య మధ్యలో ట్విస్టులని థ్రిల్ అవుతూ 31st మేము ముందుకు వస్తున్నాం. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. లెజెండరీ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. ఈ సినిమాలో హీరో ఆనంద్ గురించి మాట్లాడాలనుకున్నాను. దానికన్నా ముందు ఆనంద్ ఫ్యాన్స్ గురించి మాట్లాడతాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో ఏ జోష్ ఉందో ఆ జోష్ మీలో కనిపించింది. కీప్ ఇట్ అప్ సార్. రాజేష్ గారు, ఐ ఓ ఏ సిన్సియర్ అపాలజీ టు రాజేష్ గారు. ఇన్సిడెంటల్లీ 3 రోజుల క్రితం నేను బేబీ సినిమా చూశానండి. దాంట్లో ఈ అద్భుతమైనటువంటి ద పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఆనంద్ కో స్టార్, ఐ వాజ్ మెస్పరైజ్. ఏం అద్భుతంగా స్క్రిప్ట్ రాశారో, ఏం అద్భుతంగా పర్ఫార్మెన్స్ తీసుకున్నారు. ఐ సిన్సియర్లీ ఓ మై అపాలజీ, అప్రిసియేషన్. గాడ్ బ్లెస్ యూ. ఉదయ్ నా దగ్గర పనిచేశాడండి. ఐ నో హిస్ టాలెంట్. మంచి కామెడీ టైం ఉంది, సిన్సియారిటీ ఉంది, ఇంటెగ్రిటీ ఉంది, ఆనెస్టీ ఉంది. ఐఎమ్ షూర్ దిస్ గోయింగ్ టు బి బిగ్ హిట్. అండ్ మై సిన్సియర్ కోస్టార్స్కి, మీ అందరికీ కూడా మై సిన్సియర్ గుడ్ విషెస్. ఈ సినిమా గమ్ గణేష్ టైటిల్ కదా. ఇప్పుడు ఎలక్షన్స్లో తెలంగాణలో 72% అది వచ్చింది, ఆంధ్రలో 81% వచ్చింది. ఈ సినిమా బట్టి 100% వ్యూయింగ్ రావాలి. ఇప్పుడే వస్తుంటే బయట గణేష్ నా చెవిలో చెప్పాడు, ఏదైనా సరే గణేష్ పూజ చేయకుండా ఉంటే చేస్తే వాళ్ళకి ఎదురు తగులుద్ది.
యూత్ ఎవడన్నా సరే ఈ సినిమా చూడకుండా ఏ అమ్మాయికన్నా ప్రపోజ్ చేస్తే వాళ్ళు అప్ప పగులుద్ది. డైరెక్టర్ సాయి రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీతో స్టేజ్ షేర్ చేసుకోవటమే ప్రౌడ్ అనుకుంటే మీకు బేబీ నచ్చడం ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ యా, నాకు ఈయన కో ప్రొడ్యూసర్ ఉన్నారు కదా అనురాగ్, ఇక్కడ ఉన్నారు. యా, ఇప్పుడు మనం అంటే మా చిన్నప్పుడు ఒక ప్రింట్ ఉండేది థియేటర్కి. సో ఒక రీల్ అయిపోగానే తీసుకెళ్ళి పక్కన ఇంకో థియేటర్కి తీసుకెళ్తారు. అట్లా ఆనంద్ డేట్లు అలా తిప్పేవాడు అతను. అంటే ఒక 10 రోజులు షూటింగ్ బేబీ క్యాన్సిల్, ఒక 20 రోజులు 30 రోజులు క్యాన్సిల్ అనగానే ఏ ప్రాజెక్ట్ సెట్ చేసేసేయాలి, ఆనంద్ని ఖాళీగా ఉంచకూడదు, పిండేయాలి అనే ఒక మైండ్ సెట్లో ఉండేవాడు. నా దరిద్రంగా నాకు సినిమా ఫాస్ట్గా తీయడం తెలియదు. గడ్డం పెంచమనేవాడిని, తీసేయమనేవాడిని, ఇలా చెప్తుండేవాడిని. ఈ గ్యాప్లో ఏదో ఒక సినిమా ఇరికించాలి ఖచ్చితంగా అని చెప్పేసి మ్యాక్సిమం ట్రై చేసేవాడు మనిషి. ఆ ప్రాసెస్లో అలా సో అలా గమ్ గమ్ గణేష స్టార్ట్ అవ్వకూడదు అనుకుంటా ఉండేవాడిని నేను. బేబీకి ఎక్కడ అడ్డం వస్తారో అని డేట్స్కి. బట్ ఒక్కసారి నాకు ఉదయ్ వచ్చి కథ చెప్పాడు. యాక్చువల్లీ నా ఒపీనియన్ కోసము. నాకు చాలా ఇష్టమైన జోనర్, నేను రాయలేకపోవచ్చు కానీ అలాగా, అంటే ఒక ప్రియదర్శన్ గారు, క్రేజీ మోహన్ గారు టైమింగ్ ఉంటుంది చూడండి, అలాంటి టైమింగ్ ఉన్న డైరెక్టర్ ఉదయ్. అండ్ ఎంత బాగా ఫస్ట్ 5-10 నిమిషాలు తను నెరేట్ చేసిన విధానం, అంటే షార్ట్ బ్లాక్స్ ఎవ్రీథింగ్ తను చెప్పాడు. నేను తర్వాత ఆ సీన్ చూసినప్పుడు నాకు ఏది చెప్పాడో, నేను ఏ విజువల్ చూశానో అదే స్క్రీన్ మీద ఎగ్జాక్ట్లీ ట్రాన్స్లేట్ చేశాడు. అప్పుడే అర్థమైంది ఉదయ్ ఎంత మంచి డైరెక్టర్ అనేది. ఉదయ్, గుడ్ లక్, వెల్కమ్ టు ద క్లబ్. ఈ సినిమా నేను చూశాను, షూటింగ్కి వెళ్ళాను, సెట్కి వెళ్ళాను. నయన్, యువర్ అమేజింగ్. లైక్ ఇప్పుడు సాంగ్ కూడా పెద్ద హిట్ అయ్యింది. దాంట్లో ఆనంద్ డ్యాన్స్కి క్రెడిట్ నాకే ఇవ్వాలి. ఎందుకంటే నేను బేబీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆనంద్ నాకు డ్యాన్స్ రాదన్న డ్యాన్స్ వద్దు, డ్యాన్స్ రాదు, లేకపోతే ఏదో చెప్పేవాడు. నేను నువ్వు డ్యాన్స్ వేయాలి, తెలుగు హీరో అంటే డ్యాన్స్ వేయాలి, డ్యాన్స్ నేర్చుకోవాలి నువ్వు అని చెప్పి విజయ్ పొలాకి మాస్టర్ చేత చేయించుకొని ఒక సింగిల్ షార్ట్ సాంగ్ తీసాము. యాక్చువల్లీ కంటిన్యూస్ ఒక 6 minutes సింగిల్ షార్ట్ సాంగ్. అది బేబీలో పెట్టలేకపోయాం, కానీ నేను మొన్న షూటింగ్కి వెళ్ళినప్పుడు చూశాను, ఆనంద్ డ్యాన్స్ కుమ్మేస్తున్నాడు యాక్చువల్లీ. సో ఆ సాంగ్స్ అన్నీ నాకు ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ తను. సో అతనికి గుడ్ లక్. అండ్ కేదార్ గారు, వంశీ గారు చాలా మంచి ఫ్రెండ్స్, చాలా వాళ్ళకి బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ ఇమానుయల్, మీ ఇద్దరికి సార్ ఆల్ ది బెస్ట్. అండ్ అన్న నేను మిస్ అవుతున్నాను. నేను ఎందుకు మిస్ అవుతున్నానంటే ఆనంద్ ఒక్కడే కాదు, ఆనంద్ వాళ్ళ అన్న, ఆనంద్ వాళ్ళ నాన్న, ఆనంద్ వాళ్ళ అమ్మ, వాళ్ళందరూ మంచి మనుషులు. అంటే వాళ్ళంతా మీరు వాళ్ళతో ట్రావెల్ అయితేనే తెలుస్తుంది మీకు. మేబీ విజయ్ మాట కాస్త కరుకు ఉంటుందేమో, కానీ ఆనంద్ దగ్గర అది కూడా ఉండదు. కానీ అస్సలు ఇంత మంచి ఫ్యామిలీ, వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్స్ కానీ, వాళ్ళ మనుషులకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ మనం ఎక్కడా చూడం. అండ్ ఆనంద్ డైరెక్టర్స్ ఒక్కసారి ఆనంద్తో పని చేస్తే ఆ తృప్తి వేరంటే, మనకి ఎంత సరెండర్ అవ్వాలో అంత సరెండర్ అవుతారు. మీరు చూస్తుంటారు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లో ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకుంటాడు, ఏది చేయమంటే అది చేస్తాడు. అండ్ ప్రతి క్షణం సినిమా కోసం తప్పిస్తాడు. ఒక పాట వచ్చిన ట్రైలర్ కట్ చేస్తున్న సినిమా కోసం ఇది తను లైఫ్ అలా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆనంద్ నేను ఫస్ట్ నేను చెప్పాను, అన్న మీరు స్టార్ అవ్వకండి అన్న, ఒక యాక్టర్గా ఒక మంచి సినిమాలు, కొత్త డైరెక్టర్లు అందరికి ఇలా చేసుకుంటా వెళ్ళండి అని. తను అదే బాటలో వెళ్తున్నాడు. గ్రేట్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఆనంద్. ఈరోజు అందరూ ఆనంద్ యాక్టింగ్ గురించి, బేబీ గురించి మాట్లాడుతుంటే నాకు ఏదో చాలా ఆనందం వేస్తుంది. బిడ్డ అదే గుడ్డు పొదిగినప్పుడు డైలాగ్ ఉంటుంది చూడండి, అలాంటి కైండ్ ఆఫ్ ఫీలింగ్. ఐ లవ్ యూ అన్న. బ్లాక్ బస్టర్ కొట్టండి. మీకు అన్నీ చూడండి, బేబీ ట్రైలర్ రిలీజ్ అయిన చోట వంశీ పైడిపల్లి గారి చేతుల మీదుగా మనం 13 రిలీజ్ చేసాం, ఇది 31 రిలీజ్ అవుతుంది. యా, సో అన్నీ కలిసి వస్తున్నాయి.
బ్లాక్ బస్టర్ కొట్టండి అన్న. థ్యాంక్ యూ. వెరీ ఓన్ ఆర్ స్వీటెస్ట్ ఆనంద్ దేవరకొండ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మన గెస్ట్, మన పెద్దలు విజేంద్ర ప్రసాద్ గారు, వంశీ అన్న వెళ్ళిపోయారు, వంశీ పడిపల్లి గారు అండ్ రాజేష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మా టీమ్ని, అది కూడా ఒక చాలా యంగ్ టీమ్ని వచ్చి సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. అన్న మీ ఇది చాలా కామెడీ సినిమా, మీ మాటలతో నేను ఎమోషనల్ అయిపోయినా. ఐ ఆల్సో మిస్ యూ. సో ఇదే స్క్రీన్ ఆల్మోస్ట్ 1 year అంటే 10 months బ్యాక్ ఇదే స్క్రీన్లో ఇట్లా బేబీకి నా లైఫ్ ఇచ్చేసిన, రోజు దాని గురించే ఆలోచన, దాని గురించే ప్రతిదీ దాని చుట్టూ వెళ్ళింది. ఇక్కడికి వచ్చేసరికి ఆ రోజు ఎంత ఎమోషనల్ అయినానో సారాజేష్ అన్న మాటలకి ఇప్పుడు అట్లనే ఎమోషనల్ అయిపోయినా. బట్ అది మీరిచ్చిన బ్లాక్ బస్టర్, మనమంతా కలిసి చేసిన గ్రేట్ సినిమా అని నేను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రికగ్నైజింగ్ దట్. ఈరోజు యాక్చువల్లీ ఇక్కడున్న గెస్ట్ విజేంద్ర ప్రసాద్ గారికి, సాయి రాజేష్కి, ఒక దేవరకొండ ఫ్యామిలీకి ఒక కనెక్షన్ ఏంటంటే, మా అన్న విజయ్లో ఫస్ట్ ఆ టాలెంట్ గుర్తించింది విజేంద్ర ప్రసాద్ గారు. ఎవరికి తెలియదేమో, ఎప్పుడో అన్న చాలా థియేటర్ ప్లేస్ చేస్తుండే. మేము చిన్నగా ఉన్నప్పుడు నేను బ్యాక్ స్టేజ్లో ఆర్ట్ ప్రాపర్టీస్ అవన్నీ సెట్ చేస్తుండే. అన్న లీడ్ యాక్టర్గా చేస్తున్నప్పుడు సార్ వచ్చి ఒకసారి చూసినప్పుడు ఆయనని అప్రోచ్ అయ్యి, నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నా, నువ్వు చాలా బాగా చేస్తున్నావు అన్నారు. అది ఎప్పుడో విజయ్ ఇండస్ట్రీ కూడా రాలేదు, ఆ రోజే మీరు గుర్తించారు. ఇంకోటి, రాజేష్ అన్న అసలు నాకు పెద్ద సక్సెస్ కూడా లేదు, నాలో ఎంత యాక్టర్ ఉన్నాడని ఆయన గుర్తించిండు. సో ఐ ఆల్వేస్ బిలీవ్. నిన్న డైరెక్టర్స్ డే అని ఒక ఈవెంట్ అయింది ఎల్బీ స్టేడియంలో అయింది. నేను యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఎ యంగ్ యాక్టర్, నేను 5 సినిమాలు చేసిన, నేను 4 ఏళ్ళే ఈ ఇండస్ట్రీలో స్పెండ్ చేసిన. కానీ ఈ మీడియం అనేది, అంటే హీరోకే లాస్ట్ మైక్ దొరుకుతుంది, మనమే పోస్టర్ల మీద ఉంటాము, మనకే స్టార్లని పేర్లు వస్తుంది, మనమే న్యూస్ పేపర్లలో పడతాం. కానీ సినిమా అనేది క్లియర్లీ, ప్యూర్లీ ఇట్స్ అ డైరెక్టర్స్ మీడియం. అండ్ వీ షుడ్ సెలబ్రేట్ అవర్ డైరెక్టర్స్ అండ్ అవర్ తెలుగు డైరెక్టర్స్. ఎవరైనా, అది పెద్దవాళ్ళైనా, సీనియర్స్, ఇప్పుడు ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్స్, కొత్త వాళ్ళు ఎంతోమంది ట్రై చేస్తుంటారు. సో ప్రతి ఒక్కరికి మనం సెలబ్రేట్ చేసుకోవాలి, ఎందుకంటే మన ఆర్ట్ని, మన కల్చర్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఒక విధంగా. శ్రవంతి గారు, మీరు నాలో ఒక డిఫరెన్స్ ఏమైనా గమనించారా? లుక్స్, టాటూ. ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్. ఇప్పటి వరకు ప్రతి ఒక్క సినిమాలో నేను ఒక రియలిస్టిక్, ఒక న్యాచురల్ జోన్లో చేస్తున్న సినిమాలు సడన్లీ ఉదయ్ ఎందుకో మీలో ఈ యాంగిల్ ఎక్స్ప్లోర్ చేద్దామండి అని ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ ఇచ్చి నాకు ఇట్లా ఓ టాటూ. అండ్ మేము 6 pack కూడా చూసాం. ఓ యా, 6 pack ఏదో 6 pack ట్రై చేయించిండు. ఫస్ట్ టైం నేను ఇట్లా ఒక చైన్ వేసుకొని వస్తున్నా. ఇది కూడా మా అన్న కబోర్డ్ నుంచి లేపేసి వచ్చిన. సో ఇది ఏమనుకుంటారు మీరు? దీని మీనింగ్ ఏంది అసలు? మేము అనుకోకుండా మా డైరెక్టర్ ఉదయ్ ఒక డిజైన్, ఆ టాటూ ఆర్టిస్ట్ తోటి ఒక డిజైన్ చేయించండి ఇప్పుడు, ఏది 2 years. మేమేం అనుకోలేదు, ఏదో చైనీస్ భాషలో ఏదో ఒకటి వచ్చేసింది. దాన్ని గూగుల్ లెన్స్ వాడి ఇట్లా క్లిక్ చేసి చూపిస్తే అది ఫ్యామిలీ అని వచ్చింది. మనం అనుకోలేదు, కానీ ఇక్కడ కూడా మనంతా ఒక ఫ్యామిలీయే. మనం
ఒక తెలుగు ఇండస్ట్రీ, ఒక తెలుగు సినిమా కుటుంబం అనుకోవాలి మనం. మీడియా ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు, ఆడియన్స్ ఉన్నారు, మన టెక్నీషియన్స్ అండ్ డైరెక్టర్స్ ఉన్నారు. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, యాజ్ ఫ్యామిలీ సమ్టైమ్స్ కొన్నిసార్లు మన ఇండస్ట్రీలో ఒక కల్చర్ వచ్చేసింది. నేను చిన్నవాడిని కానీ ఐ నీడ్ టు సే దిస్. కొన్నిసార్లు ఒక కల్చర్ వచ్చేసింది, అంటే కాంపిటీషన్ అనేది చాలా పాజిటివ్. ఎందుకంటే మనల్ని మనం పుష్ చేసుకుంటూ మంచి సినిమాలు తీయాలి, ఇంకా పెద్ద ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి అని మనం ప్రయత్నిస్తుంటాం. అది కాంపిటీషన్. కానీ ఆ కాంపిటీషన్ అనేది మెల్లగా కంపారిజన్ చుట్టూ వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్క యాక్టర్ గురించి, లుక్స్ గురించి, నంబర్స్ గురించి, ఆడియన్స్ నుంచి కూడా నంబర్స్ గురించే మాట్లాడుతారు. వీళ్ళు ఎంత కొట్టిరు, వాళ్ళు ఎంత కొట్టిరు, ఇదే ఎంత కొట్టిరు అనే స్పేస్లోకి వెళ్ళిపోతున్నప్పుడు అది కాంపిటీషన్ మెల్లగా కంపారిజన్ లాగా మారిపోతుంది. అండ్ సమ్ టైమ్స్ బికాస్ ఆఫ్ దట్ కంపారిజన్, ఆ నెగిటివ్ వైబ్ తోటి మనం కొన్నిసార్లు సినిమాలని సెలబ్రేట్ చేయట్లేదు. కొన్నిసార్లు సినిమాల సక్సెస్ని అది కిందికి లాగేస్తున్నాం. కొన్నిసార్లు సినిమా హీరోలని వేరేలాగా చూపిస్తున్నాం మన సోషల్ మీడియా ద్వారా. అండ్ కొన్నిసార్లు మన తెలుగు ఇండస్ట్రీనే వేరే ఇండస్ట్రీస్తో కంపేర్ చేసి మనం మంచి సినిమాలు తీయట్లేదని చాలామంది అంటుంటారు. కానీ ఐ ఫీల్ లైక్ ఆర్ ఇండస్ట్రీ ఈజ్ థ్రైవింగ్. మనదే చాలా గొప్పది, మనం చాలా మంచి సినిమాలు తీస్తున్నామని. అండ్ ఆర్ ఆడియన్స్ ఇస్ ఆల్సో ద బెస్ట్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సినిమాలని మీరే పుష్ చేశారు. మ్యాడ్, బేబీ, బలగం ఇలాంటి సినిమాలు ప్రతి ఇయర్ ఏవో ఒకటి వస్తున్నాయి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ ఆల్, బికాస్ ఆఫ్ మీడియా అండ్ బికాస్ ఆఫ్ అస్ ద మేకర్స్. అండ్ కొన్నిసార్లు ఎవరికైనా యాక్టర్కి పెద్ద పెద్ద అవార్డ్స్ వస్తే మనం అంతా కలిసి సెలబ్రేట్ చేయాలి కదా. మనం ఒక కుటుంబంలా కాకుండా ఒట్టి కొన్ని గ్రూప్సే సెలబ్రేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సారేజేష్ అన్నకి నేషనల్ అవార్డు వచ్చింది కలర్ ఫోటో. ఇక్కడ విజేంద్ర ప్రసాద్ గారికి నంది అవార్డులు వచ్చినాయి, రాజ్యసభ మెంబర్. వంశీ పైడిపల్లి అన్నకి నేషనల్ అవార్డు వచ్చింది. మొన్న బన్నీ అన్నకి నేషనల్ అవార్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఫ్రమ్ తెలుగు. చిరంజీవి గారికి పద్మవిభూషణ్. సో చాలామందికి ఇలాంటి అవార్డ్స్ వచ్చినప్పుడు మనం అంతా కలిసి we should make it a culture to celebrate this. And if we can, oka mass movement వీళ్ళిద్దరు కన్నా ఇద్దాం. Let's clap for them for like 15 seconds. And నేషనల్ అవార్డ్ రావటం అనేది ఇట్ ఈస్ మామూలు విషయం కాదు, చాలా రేర్ థింగ్. అండ్ వీ షుడ్ సెలబ్రేట్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నిన్న డైరెక్టర్స్ డే ద్వారా అల్లు అర్జున్ని ఫెలిసిటేట్ చేశారు అక్కడ బన్నీ అన్నని. సో అక్కడ నేను చూస్తుంటే వై డోంట్ వీ డూ దిస్ మోర్ ఆఫెన్ అని అనిపించింది. అసలు ఎందుకు మనం ఇట్లా కలిసి ఎందుకు సెలబ్రేట్ చేసుకోము అబ్బా. ఎవరంటే వాళ్ళదే సక్సెస్ అనుకుంటారు. ఎందుకు? వీఆర్ ఆల్సో అ ఫ్యామిలీ, సో ద ఫ్యామిలీ ఈజ్ హియర్. అండ్ కమింగ్ టు దిస్ ఫిలిం, ఐ ఫినిష్ క్విక్లీ. పెద్దలు ఉన్నారు. ఈ సినిమా చాలా డిఫరెంట్ జానరా, ఒక కొత్త ప్రయత్నం, న్యూ కాన్సెప్ట్. దీంట్లో భయం, అత్యాస, కుట్ర అనే ఇమోషన్స్ మీద ఒక క్రైమ్ కామెడీ. ఇది చాలా ట్రిక్కీ జానర్, ఎందుకంటే దీంట్లో సక్సెస్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. బికాజ్ ఇట్ విల్ రీచ్ ఆడియన్స్ వెరీ డిఫరెంట్లీ, కామెడీ అనేది. అండ్ అది ఉదయ్ ద్వారా చాలా మంచిగా వచ్చిందని నేను అనుకుంటున్నా. హోప్ఫుల్లీ యూ ఆల్ ఆల్సో లవ్ ఇట్. ఒక కొత్త ప్రయత్నం. నాకు తెలుసు ఒక ఇలాంటి టాటూ నా పేరు ముందు బేబీ అని పడిపోయింది. నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఎవరైనా నాకు బేబీ హీరో అంటే, లేకపోతే బేబీ బాయ్ ఆనంద్ అంటే ఎవరన్నా ఇట్లా పిలిస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. కానీ ప్రతి సినిమా బేబీతో కంపేర్ చేయకూడదు, బికాజ్ ఎవ్రీ జానర్ ఇస్ డిఫరెంట్. అండ్ ఈ సినిమా కూడా ఒక థ్రిల్లర్ క్రైమ్ కామెడీ. మీరు స్వామి రారా, ఎక్స్ప్రెస్ రాజా, రన్ రాజా రన్ అండ్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ లాంటి సినిమా ఇది. సో హోప్ఫుల్లీ యూ ఆల్ లవ్ ఇట్. గో టు ద థియేటర్స్. సమ్మర్లో చాలా లీన్ పీరియడ్ నడిచింది మనకి తెలుగు సినిమాలకి. మళ్ళీ ఆడియన్సెస్ మళ్ళీ థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది యాక్టర్స్, యావర్, ఈమూ బేబీ, మన నయన్ సారిక, కృష్ణ చైతన్య, ఆల్ ద టెక్నీషియన్స్, thank you so much for being a part of this film and supporting. I'll talk about this film and technicians more in the pre-release event. ఈ సినిమాకి నాకు సక్సెస్ అంటే నంబర్లు అవన్నీ తెలియదు, కానీ మా ప్రొడ్యూసర్లు బ్రేక్ ఈవెన్ అయ్యి మంచి సక్సెస్ వచ్చి, మా డైరెక్టర్కి అంటే నేను
ఎక్కువ డెబ్యూ డైరెక్టర్స్ తోటే పనిచేస్తా. ఇప్పుడు వరకైనా అలానే జరిగింది, ఎక్సెప్ట్ సాయి రాజేష్ అన్న హూ వాజ్ అట్లీస్ట్ లిటిల్ మోర్ ఎక్స్పీరియన్స్ దెన్ ద రెస్ట్. డెబ్యూ డైరెక్టర్స్ని జడ్జ్ చేయటం చాలా కష్టం, ఎందుకంటే ముందు ఎక్స్పీరియన్స్ ఉండదు, ఏం చూసి ఒప్పుకోవాలనేది ఉంటుంది. ఆ జడ్జ్మెంట్లో ఏమైపోతుందో తెలీదు. సో నాకు సక్సెస్ ఏంటంటే మా డెబ్యూ డైరెక్టర్స్కి ఇంకొక 2 సినిమాలు దొరికితే, మంచి ప్రొడ్యూసర్తో మంచి హీరోలతో దొరికితే, అది నేను నా సక్సెస్ లాగా అనుకుంటా. అది మా ఉదయ్కి జరగాలి. అండ్ హోప్ఫుల్లీ సమ్ గుడ్ ప్రొడ్యూసర్స్ అవుట్ దేర్, బికాజ్ హీఈస్ అ రియలీ టాలెంటెడ్ బాయ్, హీఈస్ హార్డ్ వర్కింగ్ బాయ్. కొన్నిసార్లు ఏం సపోర్ట్ లేకపోయినా వాడే అందరినీ లాక్కొని అందరినీ పట్టుకొని రండిరా నాతోటి నేను సక్సెస్ చూపిస్తా అనే మంచి వీడు. సో ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్. ఆ డిటర్మినేషన్, ఆ రెసిలియన్స్ అనేది నార్మల్ థింగ్ కాదు. అండ్ హోప్ఫుల్లీ యూ ఆల్ గో వాచ్ దిస్ న్యూ కాన్సెప్ట్ గమ్ గమ్ గణేష on May 31st in your nearest theaters. Love you all. Thank you so much for coming. Thank you. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు, థ్యాంక్ యూ. మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి. అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా IOTT ప్లాట్ఫారంలో వేస్తాం. అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం. అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం. మీ వ్యాపారం మా ప్రచారం. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.